ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య నిమిత్తమై యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ లేఖన భాగంలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అదేంటి అని అంటే, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అనే మాటను మనం గమనిస్తున్నాం. అంటే దాదాపు 4 లైన్లో ఉన్న వచనం. అయితే అందులో ఉన్న ప్రాముఖ్యమైన ఒక శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా ఇదేను మిమ్మల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను ఈ మాటలు చెబుతూ ఉంటున్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని లేఖనం తెలియచేస్తూ ఉంది. చాలా సందర్భాల్లో ప్రాముఖ్యంగా అంటే వివాహ విషయంలో చాలా సందర్భాల్లో వివాహం అప్పుడు ఏం చేస్తారంటే కన్యాదానం చేస్తూ ఉంటారు. అనగా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కూడా వారు ఒకరి చేతిలో ఒకరు పెడుతూ ఉంటారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి ఈమెను నీ చేతిలో పెడుతున్నాను అనే సత్యాన్ని లేదా అనే విషయాన్ని తెలియజేయడానికి ఒకరి చేతిలో ఒకరు పెట్టిస్తూ ఉంటారు. అయితే ఎనీహౌ అది అలా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. మనం ఎక్కడ దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు అని అంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనలను భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఎవరి చేతి నీడలో అంటే దేవుని చేతి నీడలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. చాలా సందర్భాల్లో రకరకాలైన నీడలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఒక నీడను మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు నీడ అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏంటి ఐగుప్తు నీడ అంటే, లోకపు నీడగా లేదా శాపగ్రస్తమైన నీడగా మనం ఈ యొక్క విషయాన్ని గమనింపబద్దులమై ఉన్నాం. నీడ అనగా మన జీవితాల్లో ఆశ్రయం ఇచ్చేది, లేదా నీడ మన జీవితాల్లో మనకు ఒక ఆశ్రయ స్థానాన్ని ఇచ్చేదిగా గమనిస్తూ ఉంటే, దైవ వాక్యం తెలియచేస్తుంది, దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను దేవుని చేతుల్లో కప్పబడి ఉన్నామనే సత్యాన్ని నీవు నేను గుర్తింపబద్దులమై ఉంటున్నాం. నువ్వు అధైర్యపడమక, కృంగిపోమక్క, నీ భవిష్యత్తును బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ యొక్క బాగోగులను బట్టి, నీ స్థితిగతులను బట్టి భయపడక, నీ స్థితిగతులను బట్టి కృంగిపోక, నా జీవితంలో దేవుని చేతి నీడలో మనం ఉన్నామనే ఆ యొక్క సత్యాన్ని బట్టి, భరోసాన్ని బట్టి మనందరం కూడా ప్రభువును స్తుతింపబద్దులమై ఉంటున్నాం. అధైర్యపడకు, కృంగిపోకు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే దేవుని చేతిలో, దేవుని చేతి నీడలో ఆయన నిన్ను కప్పి ఉన్నాడు. నమ్ము, దేవుడు నీకు తోడైండునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. మా ప్రియులు అందరూ ఈ మాటలు వింటున్నారో, ఈ మాటల ద్వారా వారికి నిరీక్షణను, వారికి నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. వారికి కావలసిన ప్రతి ఈవిని, ప్రతి అక్రత మీ నామలు అనుగ్రహింపచేసి మేళ్లతో ప్రభా దేవుని వారిని నింపి నీ చేతి నీడలో కప్పి అయ్యా ప్రభా మీరే భద్రపరచుమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.